అమెరికాలో వావా పెట్రోల్ బంక్ అండి. ఇక్కడ టెస్లా సూపర్ ఛార్జర్ ఉంటే ఛార్జింగ్ చేసుకుందామని వచ్చాను. బయట చల్లగా ఉంది. అందుకని లోపలికి వెళ్ళేసి ఒక కప్పు కాఫీ తెచ్చుకోవాలని కాఫీ తెచ్చుకోవడానికి వెళ్తున్నా. ఇక్కడ గ్యాస్ స్టేషన్కి వచ్చినంత కాఫీనో లేకపోతే బాత్రూమ్ కానీ వెళ్ళినప్పుడు లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఫుడ్ కోసమో వెళ్తూనే ఉంటారండి. వీళ్ళ గ్యాస్తో పాటు వీటికి బాగా జరుగుతుంది. కాఫీ $1.50 అయినా కూడా ఎంతమంది ఎన్ని కాఫీలు తీసుకుపోతారో కదా రోజుకి డ్రైవింగ్ చేసేవాళ్ళు. అది చలికాలం. నేను కూడా వచ్చాను. వస్తే ఈరోజు వావా ఓపెన్ చేసిన రోజు అంట వాళ్ళకి April 16th అనేది. ఆ రోజు మటుకు కాఫీ ఫ్రీగా పెట్టేశారండి. అది తెలీదు, కానీ మనకి కాఫీ ఫ్రీగా వచ్చేది మాత్రం మన పిల్లలు అందుకొస్తే మనకి బిల్ ఏం తగ్గదు కదా. చిప్స్ ప్యాకెట్లు అంట, బ్రెడ్లు అంట, కేకులు అంట, ఇట్లాంటి ఏంటో ఒకటి ఉంటాయి ఇక్కడ ఫుడ్. ఆ ఫుడ్కే మనకి మళ్ళీ ఎక్స్ట్రా బిల్ అవుతుంది. చూడండి, ఇట్లా చిన్న స్టోర్ ఉంటాయండి ప్రతి పెట్రోల్ బంకు దగ్గర ఉంటాయి. ఇక్కడ బాగా జరుగుతుంది. వీటికి లాంగ్ జర్నీ చేసేవాళ్ళు అందుకు లోపలికి వెళ్ళలేక హైవే మీద ఉంటే ఇక్కడ బాగా కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారండి. నేను చల్లి కోసము ఒక కప్పు కాఫీ తీసేసుకొని మళ్ళీ రిటర్న్ పోయేసి కార్లో కూర్చుందామని వెళ్తున్నా. కానీ పిల్లలేమో ఆగి చిప్స్ అందుకు తెచ్చేసుకున్నారు. ఈ వీడియో వస్తే లైక్ చేయండి.